ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో మనం కొన్ని తుఫానులను మనం చూస్తూ ఉంటాం. జలప్రళయాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఎందుకు ఆ సమయంలో తుఫానుకి అనుమతిచ్చాడు, ఎందుకు తుఫానును రప్పించాడు, దాని ద్వారా ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అనేది ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మన జీవితాలలో కూడా కొన్ని కష్టాల్ని, శ్రమల్ని తుఫాన్లతో పోలుస్తూ ఉంటాం. తుఫాన్ల వలె అకస్మాత్తుగా వచ్చే సమస్యలను ఎందుకు దేవుడు అనుమతిస్తాడు, వాటి ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి, ఈరోజు మనం నేర్చుకుందాం. మొదటిగా మనం చూస్తే నోవహు కాలంలో జలప్రళయాన్ని మనం చూస్తాం. ఆదికాండంలో ఎందుకు దేవుడు జలప్రళయాన్ని రప్పించి సమస్త మానవాల్ని నాశనం చేశాడు? తన చేతులతో మనలను సృజించుకున్న దేవుడు, ప్రేమగా మనలను చూసుకున్న దేవుడు, జీవవాయువును మన నాసికారంధ్రంలో ఊది తన స్వరూపమందు మనల్ని చేసుకున్న దేవుడు ఎందుకు మానవులను, సమస్త జీవరాశులను నాశనం చేశాడు? అంత ప్రేమ కలిగిన దేవునికే నాశనం చేయాలనే కోపం ఎందుకు వచ్చింది? ఈ విషయాలన్నీ మనం చూస్తే ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. టర్న్ యువర్ బైబిల్స్ టు జెనసిస్ చాప్టర్ 6 verse 11. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయుండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకునుండిరి. తన మాట చేత కలుగజేసిన ఈ సృష్టి అంతా కూడా చెడిపోయిందట. ఎవరి వల్ల? ఆయన సృజించిన మానవుల వల్ల. ఈ లోకంలో ఉన్న సమస్తము దేవుని మాట ద్వారా కలిగినదైతే మానవుడు మాత్రం తన చేతులతో చేశాడు దేవుడు. అది కూడా తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిర్మించుకున్నాడు. ఇప్పుడు ఈరోజు మనం ఈ విధంగా ఉన్నామంటే మనము దేవుని పోలికలో, దేవుని స్వరూపమందు ఉన్నాం. ఇంత ప్రేమగా చేసుకున్న మనుషులను ఎందుకు జలప్రళయానికి దేవుడు అప్పగించాడంటే మనుష్యుని హృదయం పాపముతో నిండిపోయింది. ఆనాడు మనుష్యులు చేసిన పాపం, వారి మదిలో నిండి ఉన్న ఆ యొక్క బలాత్కారమును బట్టి అసలు ఆ రోజు జరిగిన సంగతులను దేవుడు చూసి అసలు వీరిని ఎందుకు నేను తయారు చేసుకున్నానా అని సంతాపం నొందాడట దేవుడు. అంటే దేవునికి ఎంత కోపం వచ్చిందో ఆలోచించండి. తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్న మనుషులు దేవునికి విరోధముగా, దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞలను పాటించకుండా జారత్వమునకు, వ్యభిచారమునకు, బలాత్కారమునకు లోబడిపోయి తినుచు త్రాగుచు దేవుని మాటలను మరిచి దేవుని సన్నిధిని విడిచి తిరుగుతూ దేవుని నామానికే అవమానం తెచ్చే విధంగా జీవించారు. దేవుడే స్వయంగా మాట్లాడుతూ ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట అంటారు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీదనున్న నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఆనాడు మనుష్యుల హృదయాల్లో నిండిన బలాత్కారము, పాపము, వారి హృదయాల్లో ఉన్నది ప్రతీది కూడా చెడ్డదని దేవుడు గ్రహించి వారిని చూశాడట. చూస్తే భూలోకమంతయు చెడిపోయి ఉండనట్టు దేవునికి కనబడిందని మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నట్టయితే నోవహు దినములు ఏ విధంగా ఉన్నాయో మనం ప్రస్తుతం జీవిస్తున్న దినములు కూడా ఇదే విధంగా ఉన్నాయి. ఎవరికి వారు తినుచు త్రాగుచు, జారత్వము జరిగించుచు, జారత్వము చేయుచు, వ్యభిచరించుచు, పాపములు చేయుచు, దొంగతనములు చేయుచు, అబద్ధములాడుచు, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవిస్తూ ఉన్నారు. అయితే ఆ కాలంలో అన్ని పాపములు జరుగుతున్నా నోవహు మాత్రం నీతిమంతునిగా, నిందారహితుడిగా దేవుని యొక్క కృపను పొందుకున్నాడట. అంటే నీ చుట్టుపక్కల ఎంత పాపము జరుగుతున్నా, ఎన్ని ఆకర్షణలు జరుగుతున్నా, పాపము చేసే అవకాశము నీకొచ్చినా, నీవు దేవుని బిడ్డవైతే, నీవు దేవుని నమ్ముకున్నవాడివైతే నీవు ఆ పాపము జోలికి పోలేవు. ప్రస్తుత కాలంలో నేను శోధన ఏ విధంగా జయించాలండి, నా వల్ల కావట్లేదు, నేను పాపంలోనే పడిపోతున్నాను, పాపాన్ని జయించలేకపోతున్నావనే ఆ సందేహం నీ మనసులో ఉంటుంది. ఈరోజు ఏ విధంగా అయితే నువ్వు టెంప్టేషన్స్ చూసి జయించలేకపోతున్నావో, ఏ విధంగా అయితే పాపాన్ని, ఆ యొక్క పాప ఆకర్షణను నువ్వు జయించలేకపోతున్నావో, పాపంలో పడిపోతున్నావో, ఆ నోవహు కాలంలో కూడా ప్రస్తుతం మనం చూస్తున్నట్లుగానే పాపం విస్తరించి ఉంది. కానీ నోవహు దేవుని నమ్ముకొని నీతిమంతునిగా, నిందారహితుడిగా జీవించి దేవుని యొక్క కృపను పొందుకున్నాడట. నోవహు తన కుటుంబము ఓడలోనికి ప్రవేశించగానే అకస్మాత్తుగా జలప్రళయం వచ్చిందని. అప్పటి వరకు తినుచు త్రాగుచు
అనేక రకములైన పాపములు చేస్తున్న వారందరూ కూడా ఒక్కసారిగా నశించారు. ఈరోజు ప్రస్తుతం ఉన్న కాలంలో దేవుని యొక్క రాకడకు దగ్గరలో ఉన్నాం. రాకడ సమయంలో నోవాహు దినములలో జరిగినట్టే జరుగుతుందని ప్రభువే స్వయంగా మాట్లాడారు కదా. చూద్దామా? లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసింది. ఏ విధంగా అయితే నోవాహు దినములలో పాపము విస్తరించి వారందరూ పాపములో ఉండి దేవుణ్ణి తెలుసుకోలేకపోయారో, ఈ అంత్యకాలంలో కూడా దేవుని యొక్క రాకడలో కూడా పాపము బహుగా విస్తరించి దేవుని మార్గంలో నుండి నిన్ను బయటకు లాగేస్తుంది. ఆనాడు ఏ విధంగా అయితే ప్రజలు తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు పెండ్లికి ఇయ్యబడుతూ ఏ విధంగా అయితే పాపములు చేస్తూ ఉన్నారో, ప్రస్తుత కాలంలో కూడా మీరు గమనించండి, పాపము అదే విధముగా విస్తరించింది. దేవుని యొక్క రాకడ అతి త్వరలోనే ఉంది. ఏ విధముగా అయితే జలప్రళయం వచ్చి వారందరూ నశించారో, దేవుని యొక్క రాకడ కూడా ఏ సమయాన వస్తుందో ఎవరికీ తెలియదు. మరి నువ్వు దేవుని రాకడలో ఎత్తబడేవారిగా నువ్వు ఉన్నావా? ఇప్పుడే ఎందుకు నిజదేవుడు ఎవరని నువ్వు తెలుసుకోకూడదు? నీకోసం మహిమను విడిచింది ఎవరు అని నువ్వెందుకు తెలుసుకోకూడదు? నీకోసం తన రక్తాన్ని కార్చిన దేవుడు ఎవరని నువ్వెందుకు తెలుసుకోకూడదు? నీ పాపాల నిమిత్తం, నీ దోషాల నిమిత్తం ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, నిన్ను పాపములో నుండి, దోషములో నుండి, నువ్వు చేసిన అతిక్రమముల నుండి నిన్ను పరిశుద్ధపరిచి తన రక్తముతో కడిగి నీకోసం బలి అయిన దేవుడు మన యేసయ్య. ఎందుకు నీవు ఈరోజే తనని నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించకూడదు? ఎందుకు ఆయనే నిజదేవుడని నీవు ఒప్పుకొనకూడదు? ఈరోజు నోవాహు దినములో వచ్చిన ఆ జలప్రళయం మనకు చెప్తుంది ఏంటంటే, దేవుని యొక్క రాకడ త్వరలోనే ఉంది. నీ పాపమును విడిచిపెట్టి దేవుని మార్గంలోనికి వెళ్ళమని అది మనకి తెలియజేస్తుంది. ఒక్కసారి మన జీవితాలను మనం పరిశీలన చేసుకుంటే, నోవాహు దినములలో ఉన్న ప్రజల వల్లే ఈరోజు నీవు ఉన్నావా, లేక దేవుని మార్గంలో ఉన్న వ్యక్తిగా నీవు ఉన్నావా అనేది నీ మనస్సాక్షి నీకు తెలుపుతుంది. కాబట్టి ఈ జలప్రళయం మనకు నేర్పించే ఒక గొప్ప పాఠం ఏంటి? మనము దేవుని మార్గంలో ఉండాలి. దేవునిని నమ్ముకొని దేవుని దృష్టికి నీతిమంతునిగా, నిందారహితుడిగా, దేవుని కృప పొందే వ్యక్తిగా నీవు ఉండాలని ఈరోజు ఆ జలప్రళయం, ఆ తుఫాను మనకి పాఠం నేర్పుతుంది. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున అత్యంత మహిమను అక్కడ విడిచిపెట్టి భువికొచ్చి నార్మల్గా మనవలే జీవించి, పరిశుద్ధంగా జీవించి, ప్రతి శోధనను ఎదిరించి, నీ యొక్క నా యొక్క పాపములను తన శిలువ మ్రానుపై వేసుకొని మరణించాల్సిన అవసరం దేవునికి ఉందంటారా? ఒకవేళ ఆ రోజు యేసయ్య మన కోసం చనిపోకుండా ఉండుంటే నీ యొక్క నా యొక్క జీవితాలు సాతాను చేతిలో ఆ నిత్య నరకాగ్నిలో బలైపోయి ఉండాల్సింది. కానీ గొప్ప నిరీక్షణను దేవుడు మనకిచ్చాడు. ఏ రోజైతే ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించి మనం ఆయనను ఒప్పుకొని మన పాపములను విడిచిపెట్టి ఆయన మార్గంలోనికి వస్తామో, యేసే దేవుడని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఇంకో రెండో తుఫాను గురించి మనం తెలుసుకుందాం. ఈ రెండో తుఫాను, యోనా గారు నినివేకి వెళ్ళమంటే తర్షీష్కు వెళ్ళేటప్పుడు దేవుడు తుఫానుకు అనుమతినిచ్చాడు. ఒకసారి మనం అది కూడా చూద్దామా? యోనా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుదాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణముకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. దేవుడు స్వయంగా యోనాతో మాట్లాడి, నినివే ప్రజలు పాపముతో నిండుకొని ఉన్నారు, నీవు వారికి వెళ్ళి సువార్త చేయి, వారు నా దృష్టికి దోషముతో ఘోరంగా కనబడుతున్నారు, నువ్వు వెళ్ళి వారికి సువార్త చేయి అన్నప్పుడు యోనా నినివే వెళ్లకుండా దేవుని సన్నిధిలో నుండి పారిపోయి తర్షీషుకు పోవాలని తర్షీషుకు వెళ్ళే ఓడెక్కుతాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాట వినకుండా, దేవుని యొక్క మాటకు విలువనివ్వకుండా తర్షీషు ఓడెక్కాడో, దేవుడు ఒక తుఫాన్ని ఆ సముద్రం మీద అనుమతించాడు.
ఆ తుఫాను వల్ల ఓడ బద్దలైపోయే స్థితికి వచ్చిందట. ఇక్కడ తప్పు చేసింది ఎవరు? ఎవరైతే దేవుని మాటకు లోబడకుండా, దేవుని యొక్క మాటకు విలువనివ్వకుండా ఓడెక్కారో వాళ్ళు. ఎవరు? యోనా. మీరు గమనించండి, యోనా ఒక్కడే తప్పు చేస్తే యోనాకి ఒక్కటే శిక్ష వచ్చిందా? లేదు. ఆ ఓడలో ఉన్న వాళ్ళంతా కూడా ప్రమాదంలో చిక్కుకుపోయారు. ఈరోజు నువ్వు సమస్యల్లో ఉంటున్నావు, నీ కుటుంబం అంతా సమస్యల్లో ఉంటుందంటే దేవుని యొక్క మాటకు ఒక్కరు లోబడకపోయినా కూడా కుటుంబం అంతా కూడా సమస్యల్లోనే ఉంటుంది. ఈరోజు ఈ తుఫాను నేర్పే పాఠం ఏంటో తెలుసా? దేవుని యొక్క మాటకు లోబడకపోయినా, పాపమును విడిచిపెట్టకుండా మనము దాని వెంటే ఉంటూ దేవుని మార్గాన్ని విడిచిన నీతో పాటు నీ పక్కనున్న వారు కూడా ఉగ్రతలో పాత్రులవుతూ ఉంటారు. ఆనాడు యోనా ప్రయాణిస్తున్న ఓడ కూడా ప్రమాదానికి ఎందుకు గురైందంటే దేవుని యొక్క మాట వినకుండా వెళ్తున్న యోనా అందులో ఉన్నాడు కాబట్టి. ఈరోజు ఈ తుఫాను మనకి నేర్పించే పాఠం, నువ్వు సమస్యల్లో ఉంటున్నావు, నీ కుటుంబము సమస్యల్లో ఉంటుందంటే దాని అర్థం నీ కుటుంబంలో ఏ ఒక్కరు దేవుని మాటకు లోబడకపోయినా, దేవుని యొక్క మాటకు విలువనివ్వకపోయినా, నీవు పాపాన్ని చేస్తూ ఎవరూ చూడట్లేదు కదా అని అందులోనే ఉండిపోతూ దేవుని మార్గాన్ని విడిచిన నీతో పాటు నీతో ఉన్నవారికి కూడా సమస్యలు అలుముకుంటూ ఉంటాయి. ఆనాడు యోనా నినివే పట్టణానికి డైరెక్ట్గా వెళ్ళుంటే ఈ తర్షీషు వెళ్ళే ఓడవారికి సమస్య వచ్చుండేదంటారా? వచ్చుండేది కాదు కదా. దేవుని యొక్క మాట వినకపోతే అది వినకపోయిన వ్యక్తికే కాదు, అతనితో పాటు ఉన్నవారికి, అతని కుటుంబాలకు కూడా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులవుతారు. ఈరోజు పాపము చేయొద్దు అని అంటే చేయకుండా ఉండేవారు ఉన్నారంటారా? ఎందుకంటే హృదయాలోచనలు మనుష్యుని వశం. అలాగే నరుని యొక్క హృదయము బాల్యము నుండి చెడ్డది. కాబట్టి సాతానికి అది గొప్ప ఆయుధం. మన ముందు అనేకమైన ఆకర్షణలు పెట్టి మనల్ని లోబరుచుకోవాలని చూస్తూ ఉంటుంది. మనమేం చేస్తూ ఉంటామంటే ఆ యొక్క ఆకర్షణకు లోబడిపోయి పాపంలో పడిపోతూ ఉంటాం. కానీ దాన్ని జయించాలంటే నీ దగ్గర వాక్యం ఉండాలి కదా, నీ హృదయంలో వాక్యం ఉండాలి కదా, నీ హృదయంలో దేవుడు ఉండాలి కదా. నీవు దేవుణ్ణి విడిచిపెట్టి సాతాను మార్గంలో ఉండి నేను శోధనను జయించలేకపోతున్నాను అని అంటే నీవు శోధనను ఏ విధంగా జయించగలుగుతావు? వారానికి ఒకసారి చర్చికి వెళ్తే సరిపోతుందా? ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవాలి. ప్రార్థనలో దేవునితో మనం డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉండాలి. మరి నోవహు తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడంటే అతడు నీతిగా జీవించి నిందారహితుడిగా ఉండి దేవుని యొక్క కృపను పొందుకున్నాడు కాబట్టి అతను అతని కుటుంబం దీవించబడింది. ఈరోజు నీవు నీ కుటుంబం దీవించబడాలంటే నీవు కూడా నీతిగా నిందారహితుడిగా దేవుని యొక్క కృప పొందుకున్నవాడిగా నీవు ఉండాలి. ఈరోజు నోవాహు కాలంలో జరిగిన జలప్రళయం ద్వారా మనము పాపంలో విస్తరింపబడకుండా, పాపంలో ఉండకుండా దేవుని యొక్క మార్గంలో మనం ఉంటూ మనము నీతిగా నిందారహితుడిగా దేవుని కృప పొందుకున్న వాడిగా మనం ఉండాలని ఆ యొక్క జలప్రళయం మనకి ఏ విధంగా అయితే పాఠం నేర్పిందో, యోనా దగ్గర వచ్చిన ఈ తుఫాను నేను ఒక్కడనే పాపం చేస్తున్నాను కదా అని ఎవరూ నన్ను చూడట్లేదు కదా అని నీవు అనుకోవచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడు. నీవు చేసే ఆ పాపానికి ప్రతిఫలంగా నీ కుటుంబము, నీ భార్య, నీ బిడ్డలు, ఇలా వారు కూడా ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. ఈ 2 తుఫానుల ద్వారా మనం ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకున్నామని నేను అనుకుంటున్నాను. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎన్నో తుఫానులకు అనుమతినిచ్చాడు. వాటన్నిటినీ కూడా మనం నేర్చుకుందాం. వాటి ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఇంకా తర్వాత రాబోయే వీడియోస్లో మనం ధ్యానిద్దాం.